ప్రపంచ చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తులు చాలామంది ఉన్నారు. రాచరికమైన ఎన్నికల వ్యవస్థ అయినా ఏదైనా కూడా ముఖ్యంగా 3 అంశాలు అనగా అధికారాన్ని నిలబెట్టుకోవడం, ఆధిపత్యాన్ని చెలాయించడం, సరిహద్దులను విస్తరించడం అనే ఈ అంశాల చుట్టూనే చరిత్ర అంతా నిర్మితమై ఉంది. అడాల్ఫ్ హిట్లర్, పాల్ పాట్, మావో జెడాంగ్, కిమ్ ఇల్ సంగ్, బెనిటో ముస్సోలిని, ఇదీ అమీన్, సద్దాం హుసేన్ వీరంతా ఆధునిక చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తులుగా నిలిస్తే వీరందరికీ మొగుళ్ళంటి వాడినే 12వ శతాబ్దంలో ఈ ప్రపంచం చూసింది. ఆయనే జంగిస్ ఖాన్. ఈయనే ప్రపంచపు అత్యంత క్రూరమైన రాజు. ఈయన తన రాజ్యమైన మంగోలియన్ ఎంపైర్ని స్థాపించి దాన్ని విస్తరించే క్రమంలో జంగిస్ ఖాన్ చేసిన యుద్ధాలు అత్యంత భయంకరంగా ఉండేవి. శత్రువుల పట్ల క్రూరత్వం, శత్రువులను ఊచకోత కోయడం, చిత్రహింసలకు గురి చేయడం, శత్రువుల భార్యలతో పిల్లలతో కూడా కామవాంఛలు తీర్చుకోవడం లాంటివి చేసేవాడు. చరిత్రలో జంగిస్ ఖాన్ అంటేనే కిరాతకం, అరాచకం, భయానకం. కాబట్టి ఈ వీడియోలో ఈయన గురించిన కొన్ని విషయాలు మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాం. అసలు ఈ జంగిస్ ఖాన్ ఎవరు, జంగిస్ ఖాన్ చేసిన నేరాలు ఘోరాలు ఏంటి, ఎందుకని చరిత్ర ఆయన్ని అత్యంత దుర్మార్గుడిగా గుర్తుంచుకుంటుంది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న, చరిత్రలో మీకు నచ్చిన రాజు ఎవరు తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రాంతం అనేది పూర్తిగా విచ్ఛిన్నం అయ్యి అనేక రాజవంశాల చేతుల్లో ఉండేది. మొక్కలుగా విడిపోయి ఉన్న ఈ మంగోలియా తెగల్ని కలిపే ప్రయత్నాలు జరిగినా అవేమీ విజయవంతం కాలేదు. ఇక జంగిస్ ఖాన్ తండ్రి పేరు యేసుగై. ఈయన బోర్జిగిన్ వంశానికి చెందిన వ్యక్తి. బోర్జిగిన్ అనేది ఒక తెగ. అప్పట్లో మంగోలియాలో కొంత భాగం బోర్జిగిన్ వంశస్థుల చేతిలో ఉండేది. ఇక జంగిస్ ఖాన్ విషయానికి వస్తే వీరు క్రీస్తు శకం 1162లో జన్మించారు. జంగిస్ ఖాన్ పుట్టినప్పుడే తన తండ్రి మంగోలియా ప్రాంతంలో కొంత భాగానికి, ముఖ్యంగా తన తెగవారికి నాయకుడిగా ఉండేవారు. మంగోలియాలో ఉన్న అనేక తెగల్ని ఒక్కటి చేసి మంగోలియా మొత్తాన్ని ఒక్కటి చేయాలనేది జంగిస్ ఖాన్ తండ్రి ఆలోచన. కానీ మంగోలియా ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న సామ్రాజ్యాల వారు, తెగల వారు యుద్ధాలు చేసుకుని ఒకరినొకరు చంపుకునేవారు. ఆ క్రమంలో జంగిస్ ఖాన్ తండ్రిపై కూడా దాడి చేసి చంపేశారు. దాంతో జంగిస్ ఖాన్ వయసు 8 సంవత్సరాలు ఉన్నప్పుడే అతని కుటుంబం పూర్తిగా అధికారాలను కోల్పోయింది. తండ్రి హత్య జంగిస్ ఖాన్ మీద చాలా ప్రభావం చూపించింది. అప్పటి వరకు అధికారాలని, సౌకర్యాలను అనుభవించిన జంగిస్ ఖాన్ ఒక్కసారిగా అన్ని కోల్పోయేసరికి అధికారం మీద వ్యామోహం ఏర్పడింది. తండ్రిని చంపిన వారి మీద కక్ష తీర్చుకోవాలనే కోరిక ఏర్పడింది. ఇలా అధికారం మీద వ్యామోహం, పగలు, కక్షలు ఇవన్నీ జంగిస్ ఖాన్ ఒక క్రూరుడిగా మార్చేశాయి. తన అన్నకి తనకు ఒక చేప విషయంలో జరిగిన గొడవలో జంగిస్ ఖాన్ ఏకంగా తన అన్ననే చంపేశాడు. నిజానికి బోర్జిగిన్ వంశానికి తానే వారసుడిగా ఉండాలి అనుకుని కావాలనే జంగిస్ ఖాన్ తన అన్నను చంపాడనే ప్రచారం కూడా ఉంది. ఇక జంగిస్ ఖాన్ చిన్నతనం నుంచే అత్యంత బలంగా ఉండేవాడు. జంగిస్ ఖాన్ చెయ్యి చాలా దృఢంగా ఉండేది. దాంతో జంగిస్ ఖాన్ ఒక గొప్ప యుద్ధ వీరుడు అవుతాడని తన తండ్రి ముందుగానే ఊహించాడు. అనుకున్నట్టే జంగిస్ ఖాన్ యుద్ధ విద్యల్లో ఆరితేరాడు. 14 సంవత్సరాల వయసులోనే సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో మంగోలియాలోని జముకా, త్రోగుల్ అనే 2 రాజులతో జంగిస్ ఖాన్కి పరిచయాలు ఏర్పడ్డాయి. వీరితో ఏర్పడ్డ పరిచయాలతో జంగిస్ ఖాన్ తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. తన సైన్యాన్ని మరింతగా విస్తరించాడు. కానీ జంగిస్ ఖాన్కి మంగోలియాలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్న కొద్దీ తన మిత్రులు 2 శత్రువులుగా మారారు. దాంతో 1187లో జంగిస్ ఖాన్ జముకా మీద యుద్ధం చేసి ఓడిపోయాడు. అయినా జంగిస్ ఖాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. పైగా తన యుద్ధ సామర్థ్యం మీద, తన సైన్యం మీద పూర్తిగా అవగాహన ఏర్పడింది. దాంతో తన సైన్యాన్ని మరింతగా విస్తరించాడు. సైనికులకు యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చాడు. పూర్తిగా సైన్యాన్ని పటిష్టం చేసుకున్న తర్వాత మరలా 1196లో జంగిస్ ఖాన్ జముకా మీద యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని జయించాడు. ఆ తర్వాత తోగ్రులను కూడా ఓడించి వారిద్దరి సామ్రాజ్యాలని, వారి తెగల్ని తన హస్తగతం చేసుకున్నాడు. జముకా, త్రోగుల్ ఇద్దరు జంగిస్ ఖాన్కి గతంలో మిత్రులు. జంగిస్ ఖాన్ తన సైన్యాన్ని నిర్మించుకోవడం కోసం సహాయం చేసిన స్నేహితులే వాళ్ళైనా కూడా జంగిస్ ఖాన్ మాత్రం వారిపైనే తిరుగుబాటు చేసి వారిని ఓడించి వారి రాజ్యాలని హస్తగతం చేసుకున్నాడు. అంతేకాకుండా ఏమాత్రం కనికరం లేకుండా వారిని ఉరితీసి చంపాడు. ఇక 1206 వరకు తెముజిన్గా ఉన్న ఆయన తన పేరుని జంగిస్ ఖాన్గా మార్చుకున్నాడు. మంగోలియాలోని తన సామ్రాజ్యానికి పొరుగున ఉండే షమన్ రాజులు చేసిన తిరుగుబాటును అడ్డుకున్న తర్వాత తన సామ్రాజ్యాన్ని విస్తరించాలి అని అనుకున్నాడు. 1209లో జంగిస్ ఖాన్ తొలిసారిగా వెస్టిజియా మీద దండయాత్ర చేసి ఆ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఆ తర్వాత జంగిస్ ఖాన్ కన్ను చైనా మీద పడింది. మంగోలియాకు దగ్గరలో ఉత్తర చైనా ప్రాంతంలో ఆ రోజుల్లో బలంగా ఉన్న జిన్ రాజవంశానికి వ్యతిరేకంగా చాలా పెద్ద తిరుగుబాటును ప్రారంభించాడు.
నిజానికి జంగిస్ ఖాన్ తన మంగోలియన్ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు అతిపెద్ద సైనిక నియామకాన్ని చేపట్టాడు. ఈ సైనికులకు కావలసిన ఆహారం మంగోలియాలో పండేది కాదు. దాంతో వ్యవసాయ రంగంలో ఉత్తర చైనా భూభాగం చాలా అభివృద్ధి చెందింది. దాంతో అక్కడ పాలిస్తున్న జిన్ రాజవంశాన్ని ఖతం చేసి ఆ ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటే తనకు తన సైన్యానికి కావలసిన ఆహార అవసరాలు తీరతాయని భావించాడు. దాంతో జిన్ రాజవంశం మీద దండయాత్ర మొదలుపెట్టాడు. 1212లో మొదలైన ఈ దండయాత్ర అనేక యుద్ధాల తర్వాత జిన్ రాజవంశం మొత్తాన్ని హస్తగతం చేసుకోవడానికి జంగిస్ ఖాన్కి 4 సంవత్సరాలు పట్టింది. 1215 వరకు జిన్ రాజవంశంతో జంగిస్ ఖాన్ పోరాటం చేశాడు. ఈ తిరుగుబాటు వల్ల జంగిస్ ఖాన్కి అపారమైన ఆర్థిక సంపద, సైనిక సంపద లభించాయి. దాంతో క్రమంగా శక్తివంతమైన రాజుగా ఎదిగాడు. అలా చరిత్రలోనే అతిపెద్ద మంగోలియన్ ఎంపైర్ నిర్మించుకోవడం మొదలుపెట్టాడు. జంగిస్ ఖాన్తో యుద్ధం అంటే చాలా భయంకరంగా ఉండేది. అన్నని స్నేహితుల్ని చంపి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు కాబట్టి క్రూరత్వం, కర్కశత్వం అనేవి జంగిస్ ఖాన్లో ఏ స్థాయిలో ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు. తన సైన్యంతో మంగోలియన్ చైనా తెగల మీద దాడి చేయడమే కాదు, నాయకుల్ని, సైన్యాన్ని బ్రతికి ఉన్నప్పుడే మంటలో వేసేవాడు. ప్రతి ఒక్క సైనికుడు కనీసం 10 నుంచి 15 మందిని చంపాలి అని ఆదేశాలు ఇచ్చాడు. చరిత్రలో సైనికులకు ఇలాంటి ఆదేశాలు ఇచ్చిన అత్యంత క్రూరమైన రాజు జంగిస్ ఖాన్ మాత్రమే. ఇక జంగిస్ ఖాన్ సైన్యం అందమైన మహిళలను అపహరించడం, వారిని సెక్సువల్గా హెరాస్ చేయడం లాంటివి చేసేది. అవతల వారి రాజ్యంలో ఉన్న నగరాలని, గ్రామాలని జంగిస్ ఖాన్ సైన్యం నిర్దాక్షిణ్యంగా తగలబెట్టేది. మంటల్లో సామాన్య ప్రజలు కాపాడమని అరుస్తున్నా కూడా జంగిస్ ఖాన్ ఏమాత్రం కనికరించేవాడు కాదు. ఇక జంగిస్ ఖాన్ దండయాత్ర మొదలుపెట్టినప్పుడు శత్రువులు అనుసరించే విధానాలని ముందుగానే తెలుసుకునేందుకు సీక్రెట్ ఏజెంట్లు నియమించేవాడు. రహస్య సమాచారం ఆధారంగా శత్రువుల మీద దాడి చేసేవాడు. 1215లోనే జంగిస్ ఖాన్ వద్ద 80,000 మందితో కూడిన భారీ సైన్యం ఉండేది. బాణాలు, బల్లెలు, గొడ్డళ్ళు, కత్తులతో, ఒంటి నిండా కవచాలు, భారీ అశ్వ సంపదతో 13వ శతాబ్దంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీని తయారు చేశాడు. ఉత్తర చైనా మొత్తాన్ని ఆక్రమించాలని అనుకున్నాడు. అయితే చైనాలో అప్పటి రాజులు తమ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక రాజ్యం చుట్టూ భారీ దృఢమైన గోడలు నిర్మించేవారు. శత్రువుల నుంచి రక్షణ కోసం ఇలా చేసేవారు. కానీ వారు నిర్మించుకున్న ఈ గోడల్ని జంగిస్ ఖాన్ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. ఆ రాజ్యాలకు వస్తువులు, సరుకులు చేరకుండా రవాణా వ్యవస్థను నాశనం చేసేవాడు. దాంతో రాజ్యంలో ప్రజలు ఆకలితో అలమటించేవారు. ఆ రాజ్యంలో ఆకలి, అశాంతి ఎక్కువగా ఉన్న బలహీనమైన సమయంలో జంగిస్ ఖాన్ సైన్యంతో దాడి చేసేవాడు. ఆ రాజ్యాలను తగలబెట్టేవాడు. అలా చైనా మొత్తాన్ని జంగిస్ ఖాన్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. 13వ శతాబ్దం మొదట్లో పర్షియా, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ ఇలా అనేక దేశాల్లో విస్తరించి ఉన్న సువిశాలమైన కర్మాజియన్ సామ్రాజ్యం అత్యంత సంపన్నమైన సామ్రాజ్యాల్లో ఒకటిగా ఉండేది. జంగిస్ ఖాన్ ఈ సామ్రాజ్యాన్ని ఆక్రమించాలి అనుకోలేదు, కానీ కర్మాజియన్ ఎంపైర్తో బిజినెస్ చేయాలనుకున్నాడు. దాంతో 1218లో కర్మాజియన్ కింగ్ షా అల్లావుద్దీన్ మహమ్మద్తో ట్రేడ్ డీల్ చేయడానికి జంగిస్ ఖాన్ 3 రాయబారులను పర్షియా పంపించాడు. కానీ కర్మాజియన్ కింగ్ జంగిస్ ఖాన్తో ట్రేడ్ డీల్కి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా రాయబారం చేయడానికి వెళ్లిన 3కి గుండు కొట్టాడు. ఆ 3లో ఒకరి తలను నరికి మిగిలిన 2కిచ్చి పంపించాడు. ఈ చర్య జంగిస్ ఖాన్ని రెచ్చగొట్టింది. ఎలాగైనా కర్మాజియన్ ఎంపైర్ని హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేశాడు. 1,00,000 మంది సైన్యాన్ని సిద్ధం చేశాడు. తన వద్ద ఉన్న సైన్యాన్ని 3 భాగాలుగా విభజించి కర్మాజియన్ సామ్రాజ్యాన్ని 3 వైపుల నుంచి అటాక్ చేయాలని ప్లాన్ చేశాడు. అనుకున్నట్టే మంగోల్స్ కర్మాజియన్ సామ్రాజ్యాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు. కర్మాజియన్ రాజు అన్ని వైపుల నుంచి జరుగుతున్న దాడుల్ని ఎదుర్కోలేకపోయాడు. చరిత్రలో అత్యంత భయంకరమైన రక్తపాతాన్ని జంగిస్ ఖాన్ సృష్టించాడు. సాధారణ ప్రజలను సైతం వదలలేదు. దొరికిన వారిని దొరికినట్టు హత్యలు చేయడం, నగరాలకు నిప్పులు పెట్టడం, పిల్లలను కూడా వదలకుండా చంపుతూ మారణ హోమం సృష్టించాడు. ఇక్కడ కూడా అందమైన మహిళల్ని మంగోలియన్ సైన్యానికి బానిసలుగా మార్చాడు. 50,000 మంది మంగోలియన్ సైనికులకు ఒక్కొక్కరిని 24 మంది సామాన్య ప్రజలను చంపాలని ఆదేశించాడు. అంటే ఒక్క కర్మాజియన్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం కోసం 12 లక్షల మంది సామాన్య ప్రజలను చంపాడు జంగిస్ ఖాన్. హత్యలతో పాటు దోపిడీలు, రాబరీలు ఇలా జంగిస్ ఖాన్ చేతిలో కర్మాజియన్ సామ్రాజ్యం క్రమంగా అంతమవుతూ వచ్చింది. మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మారణ హోమంగా ఈ దండయాత్ర నిలిచిపోయింది. జంగిస్ ఖాన్ చేస్తున్న మారణ హోమానికి కర్మాజియన్ కింగ్ షా అల్లావుద్దీన్ మహమ్మద్ ఇతర రాజ్యాల నుంచి సహాయాన్ని కోరినా ఎవరూ సహకరించలేదు. దాంతో చేసేదేం లేక అతను లొంగిపోయాడు. ఇక 1221లో కర్మాజియన్ సామ్రాజ్యం కూడా పూర్తిగా జంగిస్ ఖాన్ సొంతమైంది. అలా మంగోలియన్ తెగలను ఏకం చేయాలని మొదలైన జంగిస్ ఖాన్ దండయాత్ర క్రమంగా మంగోలియన్ దాటి చైనా, యూరప్, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఇరాన్ చాలా ప్రాంతాలను హస్తగతం చేసుకునే వరకు వెళ్ళింది. 3వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం కన్నా జంగిస్ ఖాన్ సృష్టించిన మంగోలియన్ సామ్రాజ్యం చాలా పెద్దది. ప్రపంచానికి తూర్పున ఉన్న పసిఫిక్ మహాసముద్రం నుంచి కాస్పియన్ సముద్రం వరకు జంగిస్ ఖాన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. 10 లక్షల స్క్వేర్ల మైళ్ళ ప్రాంతం జంగిస్ ఖాన్ ఆధీనంలో ఉండేది.
10 లక్షల స్క్వేర్ల మైళ్ళు అంటే వైశాల్యంలో ఆఫ్రికా ఖండంతో సమానం. అమెరికా, కెనడా, మెక్సికో, కరేబియన్ ఐలాండ్స్ ఇవన్నీ కలిపినా కూడా జంగిస్ ఖాన్ సామ్రాజ్యానికి సమానం కాలేవు. అయితే జంగిస్ ఖాన్ తన దండయాత్రను భారతదేశం వైపు మళ్లించాలని అనుకున్నాడు. కానీ మంగోలియన్ సైన్యం భారతదేశ వాతావరణంలో యుద్ధం చేయలేదని జంగిస్ ఖాన్ ముందుగానే గ్రహించాడు. భారతదేశంలో ఉండే వేడి, తేమ వాతావరణం మంగోలియన్ సైన్యానికి అలవాట్లేదు. దాంతోపాటు అప్పటి వరకు గెలుస్తూ వచ్చిన సామ్రాజ్యాలకు అధికారుల్ని, సామంత రాజులను నియమించడం లాంటివి చేసేందుకు జంగిస్ ఖాన్ కొంతకాలం దండయాత్రలను పక్కన పెట్టాడు. అలా భారతదేశం మీద చేయాలనుకున్న దండయాత్రను కూడా వాయిదా వేశాడు. అత్యంత క్రూరమైన రాజుగా పేరు పొందిన జంగిస్ ఖాన్కి 3 భార్యలున్నారు. కానీ జంగిస్ ఖాన్ భార్యల విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జంగిస్ ఖాన్కి 3 కన్నా ఎక్కువ మందితో వివాహం జరిగినట్టు కూడా చరిత్ర చెబుతుంది. ఇక సంతానం విషయంలో కూడా చాలా రకాల వాదనలు ఉన్నాయి. భార్యలు, పిల్లలు ఇలా కుటుంబ పరంగా జంగిస్ ఖాన్కి ఎంతమంది ఉన్నా కూడా చరిత్రలో తన దండయాత్రల ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం 18 లక్షల మంది ప్రజలను పొట్టన పెట్టుకున్న రాజు మాత్రం జంగిస్ ఖాన్ మాత్రమే. అందుకే చరిత్రలో అత్యంత క్రూరమైన, ఘోరమైన చక్రవర్తి అనే బిరుదు జంగిస్ ఖాన్కి దక్కింది. ఇంత క్రూరమైన, ఘోరమైన చక్రవర్తి ఆఖరికి 1227లో గుర్రం మీద ప్రయాణిస్తూ కింద పడి అనారోగ్యానికి గురై మరణించాడు. నిజానికి జంగిస్ ఖాన్ మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆయనకు భార్యలు విషమిచ్చి చంపారని, ఆయన సామ్రాజ్యం కోసం ఆయన కొడుకులే ఆయన్ని చంపారు అని ఇలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా 1000 జంతువులు తిన్న రాబందు ఒక్క గాలివానకు చావడం అంటే బహుశా ఇదేనేమో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది జంగిస్ ఖాన్ గురించిన కొన్ని విషయాలు మీరు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.